హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్ ఐటమ్. అది వచ్చేసి ఇడ్లీ వెజ్జీస్. మనము మామూలుగా పొటాటో వెజ్జీస్ ఇలాంటివి తింటాం కదా, ఎక్కడైనా బయట తిన్నప్పుడు పిల్లలకి ఇష్టంగా ఇప్పిస్తాం కదా, అలాగా ఇది వచ్చేసి మనకి ఇడ్లీ వెజ్జీస్. ఇవి చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఈరోజు చూద్దాం. ఓకేనా? రెసిపీ వచ్చేసి ఇలా ప్రిపేర్ అయ్యాక ఇలా ఉంటుంది, చూడండి. ఓకే, వెళ్ళిపోదామా రెసిపీలోకి? రెడీ. ఇడ్లీ వెజ్జీస్కి కావాల్సిన ఐటమ్స్ అండి. మనకి ఇడ్లీ చేశాక కొద్దిగా చల్లబడిపోయాక ఇడ్లీ తినడానికి ఎవరు ఇష్టపడరు కదా, వాటిని మనం వెరైటీగా ఎలా చేస్తామో ఈరోజు చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి, మీరు కూడా సర్ప్రైజ్ అవుతారు. ఇడ్లీస్ ఇలా చల్లబడిపోయిన ఇడ్లీస్ ఉంటాయి కదా, ఇవినో వీటికి మనము పైన వాటికి కావాల్సిన కోటింగ్ ఇవ్వడానికి ఇడ్లీ కారం పొడి, అండ్ ఇది వచ్చేసి పుట్నాల పొడి, పుట్నాలు, డ్రై చిల్లీ, కోకోనట్, జీరా అండ్ సాల్ట్. ఇది పొడి అనమాట. ఇది ఇలా పొడి చేసి పెట్టుకుంటే మనం అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనం దీనికి కూడా వెరైటీగా యూజ్ చేద్దాం. దీనికి మయోనీస్ అని, సాస్ అని ఇవన్నీ ఏం అవసరం లేదు. వీటితోటి టేస్ట్ వస్తుంది. చూడండి, మీరు కూడా తప్పకుండా మీరు టేస్ట్ చూసాక చాలా సర్ప్రైజ్ అవుతారు, అంత టేస్టీగా ఉంటాయి. ఓకేనా? మనం దీని ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇడ్లీలు తీసుకుని వీటిని 3 పెద్దవైతే ఒక 4 పీసెస్ అవుతాయి, చిన్న ఇడ్లీస్ అయితే ఇలా 3 పీసెస్ అవుతాయి అన్నమాట. 3 పీసెస్ చేసేసుకుందాం ఒక్కొక్కటి. కొంచెం ఇది పెద్దగా ఉంది కదా, ఇది 4 పీసెస్ చేద్దాము. అన్నీ ఇలా స్ట్రైట్ పీసెస్ చేద్దాం, ఇలా. ఓకే, ఇలా ఒక్కొక్కటి ఇలా చేసి పెట్టేసుకొని చాలా టేస్టీగా ఉంటాయండి. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే, మనమైనా ఆఫీస్ నుంచి వచ్చాక అలా రిలాక్స్ అవుతూ తినొచ్చు. అసలు టేస్టీగా ఉంటాయి. పెద్ద హెవీ గేమ్ కాదు పని కూడా, చాలా సింపుల్గా అయిపోయేది అండ్ టేస్టీ. ఓకే, ఇలా అన్నీ చేసి పెట్టుకోవచ్చు. ఇవి తయారైపోయేలాగా మనం ఇప్పుడు డీప్ ఫ్రై కోసము ఆయిల్ పెట్టుకుందాము. డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకుందాము. ఇది వచ్చేసి మనము మంచిగా ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ మంచిగా హీట్ ఎక్కాలి. ఆ తర్వాతనే మనము ఇడ్లీస్ ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు ఆలుతోటే మనం వెజ్జెస్ తిని ఉంటాం ఇంతవరకు. ఈ మధ్య రెస్టారెంట్స్లో కూడా మీరు చూస్తే ఇవి స్టార్ట్ అయిపోయాయి. మనం అక్కడికి వెళ్ళాక ఎంత టేస్టీగా ఉన్నాయి అనుకుంటాం కదా, అవి మనం ఇంట్లోనే ఎంత ఈజీగా అండ్ చాలా చాలా టేస్టీగా, అసలు ఇంకా మనం ఇంట్లో ఉన్న ఇడ్లీతో ఇంత టేస్టీ స్నాక్ అని అనుకుంటాం, అలా ఉంటాయి అన్నమాట. మీరు లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ అనుకోవచ్చు, లేదా మనకి కాసేపటికి చల్లగా అయిపోతాయి. ఓకేనా, చేసి ఉంటాము ఇంకా తింటారు అనేసి మిగిలిపోతాయి, అప్పుడు మనం ఇలా ఫ్రై చేసుకోవచ్చు. ఎంతైనా ఫ్రైడ్ ఐటమ్స్ టేస్టీనే కదండి ఎప్పటికైనా, అది ఇందులో కూడా ప్రూవ్ అయింది. ఇడ్లీతోటి కూడా మనం ఒక వెజ్జీస్ తయారు చేయొచ్చు పిల్లలకి. మనము ముఖ్యంగా మనం కూడా తినాలి. తర్వాత ఏ చట్నీస్ అవసరం లేదండి దీనికి, ఏ చట్నీస్ అవసరం లేదు. ఇప్పుడు మనము ఆయిల్ ఆయిల్ ఇంకా హీట్ ఎక్కుతుంది, అందులోపు ఈ మిగిలిన ఇడ్లీస్ కూడా కట్ చేసి పెట్టుకుందాము. జస్ట్ ఫింగర్స్ లాగే మనం వీటిని ఇంకేమాత్రం మధ్యలో అవసరం లేదు, ఇలాగా జస్ట్ స్ట్రైట్ పీసెస్ చేసేసుకుంటే చాలు. ఒక 4 పీసెస్ అవుతాయండి, ఒక ఇడ్లీకి మనకు 4 పీసెస్ కంటిన్యూ అవుతాయి. ఆయిల్ హీట్ ఎక్కువైంది, ఫ్రై చేద్దాం. చూసారా, ఏ టెన్షన్ లేదు. ఏదైనా బ్యాటర్ కలుపుకోవాలి, చేయాలి, వాటిని ఏదో వెజిటబుల్స్ కట్ చేసుకోవాలి,
ఈ టెన్షనే ఉండదండి. జస్ట్ ఇలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా పీసెస్ మనకి వచ్చేస్తాయి, ఎందుకంటే లైట్గా ఉంటుంది కదా, అన్నీ అలా ఉండేది. ఒక 10 పీసెస్ వరకు ఒక్కసారిగా వేయి. మంచి హీట్లోనే పెట్టాలండి, ఏ మాత్రం సిమ్ చేయొద్దు. ఫుల్ ఫ్లేమ్లో మంచి రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. పైన క్రిస్పీగా ఉంది, లోపల మెత్తగా ఉంటాయి. చూసారా? ఇలా కొద్దిగా మంచి ఫ్రై అవుతున్నాయి అన్న టైంలో ఒక్కసారి దీన్ని మరి ఇలా ఉల్టా తిప్పుతాము. బోత్ సైడ్ మంచిగా ఫ్రై అవ్వాలి. మనము ఇవి ఇడ్లీ అని చెప్పకుండా ఇచ్చామనుకోండి, అసలు నిజంగా వాళ్ళకి పజిల్లాగా ఉంటుంది. లిక్విడ్తో చేశారు అనేసి కొద్దిగా అతుక్కున్నట్టు అవుతాయి, మళ్ళీ విడిపోతాయి. కావాలంటే ఇలా చేసేసుకుంటే చేస్తాయి. ఈ టైంలో కొంచెం బాగా కేర్గా చూసుకోండి. మరి ఎక్కువ ఫ్రై అయిపోయినా కూడా కొద్దిగా హార్డ్ అయిపోతాయి కదా. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము. 2 సైడ్స్ ఇలా ఒకసారి అలా అలా తిప్పుతూ ఉంటే మనకి కరెక్ట్ కలర్ వస్తుంది. డన్. ఇది చాలు మనకి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు, ఈ కలర్ వస్తే చాలు. చూసారా? ఈ కలర్ ఇలా పేపర్లో తీసేసి ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా ఇది పీల్ చేసుకుంటుంటాం. నెక్స్ట్ బ్యాచ్ కూడా రెడీ అయిపోయిందండి, తీద్దాము. టిష్యూ పేపర్ ఇడ్లీ వెజ్జీస్ రెడీ. వీటితో మనము ఎలా ఇంకా దీనికి ఫ్లేవర్ ఇద్దాం. ఈ వెజ్జీస్ని మనము 2 ప్లేట్స్లో డివైడ్ చేసుకుందాము, ఎందుకంటే 2 ఫ్లేవర్స్ మనం ప్రిపేర్ చేస్తాం కదా. ఇలా ఒకదానికి ఒకటి మనం అటాచ్ అయినా కూడా తీయొచ్చండి. ఇలా ఇలా అనేస్తే వచ్చేస్తాయి. చూసారా సౌండ్ ఎలా క్రిస్పీ సౌండ్. దీనికి వచ్చేసి ఒకదానికేమో ఈ పుట్నాల పొడి అని చెప్పాను కదా, ఈ పొడితోటి మనం కోట్ చేద్దాం. పిల్లలకి కారం అనిపిస్తుంది అంటే లైట్గా ఇవ్వండి, లేదా అసలు వేయకండి. వాళ్ళకి పెద్దవాళ్ళకి మాత్రం చాలా మజా వస్తుంది, చాలా టేస్టీ అనిపిస్తుంది. మరియు ఆయిల్ ఏం అవసరం లేదు, వీటికి ఉన్న ఆయిల్ తోటి అది కోట్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనకి ఇడ్లీ కారం. ఇది కొద్దిగా లైట్గా అవసరం ఉంటుంది, ఎక్కువ అవసరం ఉంటుంది. ఇది జస్ట్ ఇలా ఉందాము. ఇది కొద్దిగా లైట్గా అవసరం అవుతుంది, ఎందుకంటే దీంట్లో పులుపు అన్నీ ఎక్కువే ఉంటాయి కదండి. ఇదైతే మనకి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది, కొద్దిగా మనకు కావాల్సినంత కారం ఏదైనా వేసుకుంటాం కనుక. ఇప్పుడు గార్లిక్, చిల్లీ అండ్ జీరా పౌడర్, పుట్నాలు. ఓకే, ఇది కొద్దిగా ఎక్స్ట్రానే పడుతుంది పొడి. ఇలాగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి మీకు. ఇది వచ్చేసి ఇప్పుడు మనము ప్లేటింగ్ చేసుకుందాము.
పిల్లలకి ఇలా వెరైటీగా ఇస్తే నిజంగానే ఒక సర్ప్రైజ్గా ఉంటుంది కదా. ఇలాగే ఇవ్వండి మీరు కూడా. ఏదో ఒకటి మన కాఫీ కప్స్ కానీ పేపర్ కప్స్ కానీ ఏదైనా ఓకే. ఇంకొక దాంట్లో ఇడ్లీ కారం. ఇది మనకి వేరే కలర్ ఏమి కనిపించదు, ఎందుకంటే ఇడ్లీ కారం కూడా మనకి ఇడ్లీ ఫ్రై కలర్లోనే ఉంటుంది కనుక కొంచెం రెడ్డిష్గా వీటి కలర్లోనే ఉంటుంది. అయిపోయిందండి, ఇడ్లీ వెజ్జెస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనకి టేస్ట్ చేసే టైం వచ్చేసింది. వెదర్ చూసారా ఎలా ఉందో, మీకు చల్లగా ఉంది. ఇప్పుడే వర్షం స్టార్ట్ అయ్యింది, కొద్దిగా ఆగింది, ప్లస్ గాలి వస్తుంది. చాలా ప్లెజెంట్గా ఉంది క్లైమేట్. చూసారు కదా ఎలా ఉందో. ఈ క్లైమేట్లో ఈ ఇడ్లీ వెజ్జెస్ టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉంది. ఫస్ట్ ఇడ్లీ కారం, ఓకేనా. సూపర్ అంటే సూపర్. నెక్స్ట్ వచ్చేసి ఓకేనా. ఇది మా వైపు చాలా కంటిన్యూ అన్ని డీటెయిల్స్లో వాడతాం. అంటే ఉప్మా ఏది చేసినా అన్నింటిలోకి మేము సైడ్ పికిల్స్ లాగా కాకుండా ఈ పుట్నాల పొడినే యూజ్ చేస్తాం ఎక్కువ. ఇప్పుడు మనము ఇడ్లీ వెజ్జెస్కి కూడా యూజ్ చేస్తాం. మీరు తప్పకుండా ట్రై చేయండి, ఓకే. ఇది టేస్ట్ చేస్తాం. గుడ్ అండి. 2 వెరైటీస్ అలా 2 ఫ్లేవర్స్గా తింటూ ఉంటే ఒకే ఐటమ్ ఇడ్లీ వెజ్జెస్ అని చెప్పాక వాటితో 2 ఫ్లేవర్స్తో తింటాను.